సీఎం జగన్పై గులకరాయితో దాడి చేసిన కేసులో విచారణ వాయిదా పడింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో ఈ కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు న్యాయమూర్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 13వ తేదీన విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగింది. సంచలనం సృష్టించిన ఈ దాడి కేసులో నిందితుడు సతీష్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు సతీష్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి జగన్పై గులకరాయితో దాడి చేసిన కేసు విచారణ వాయిదా పడింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో ఈ కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు న్యాయమూర్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 13వ తేదీన విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగింది. సంచలనం సృష్టించిన దాడి కేసులో నిందితుడు సతీష్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు సతీష్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.